ఇచ్చిరా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దీంతో దాంతో తీసుకుంటాం. ఈరోజు కార్తీక పౌర్ణమి తీసుకొని పౌర్ణమి తెల్లారి మరి కందకుర్తి పాదయాత్రగా బయలుదేరుతున్నాము. కార్తీక మాసములో నది స్నానము చేయడము ఉత్తముల లక్షణము, సాంప్రదాయ పద్ధతి సనాతనం నుంచి ఋషులు ఆచరించారు. దాన్ని ఆచరిస్తూ ముందుకెళ్తున్నాము. ఈరోజు నది స్నానం చేయడం వల్ల అనుకూలమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. ఆ గంగామాతతోనే సమస్తము ఈ భూమండలానికి కూడా ఆధారమైంది. కాబట్టి ఈ కార్తీక మాసం పురస్కరించుకొని మేము ఆశ్రమం నుండి త్రివేణి సంగమము ఆ కందకుర్తి వరకు పాదయాత్రతో భక్త బృందముతో మరి వెళ్తున్నాము. ఇట్టి కార్యక్రమానికి యావత్ భక్త బృందాలందరూ వచ్చారు. ఆ భగవత్ అనుగ్రహ, ఆ గంగామాతి అనుగ్రహ మరి ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఓం నమః. ఓం నమస్కార. మా యొక్క గాంధీనగర్ గ్రామం మల్లారం మా పిల్ల కృష్ణ మహారాజు గారి యొక్క దీక్ష అయిపోయింది. కావున త్రివేణి సంఘానికి స్నానానికి బయలుదేరారు. కాబట్టి ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలా. కార్తీక మాసం కాబట్టి మా యొక్క మూలమశమ్మ దేవాలయం పురాతన దేవాలయం కాబట్టి ఎవరు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని గంగా స్నానానికి వెళ్తారు. కాబట్టి మనం అందరం కూడా పవిత్ర గంగా స్నానం చేద్దాం. అందరికీ నా యొక్క కార్తీక శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా మల్లారం లింగేశ్వరగుట్ట స్వామివారు శ్రీ శ్రీ కృష్ణ మహారాజ్ గారు త్రివేణి సంగమైనటువంటి కందకుర్తి వద్ద పవిత్ర గంగా స్నానం చేయడానికి పాదయాత్ర ఈరోజు బయలుదేరినారు. వారు 21 రోజు దీక్షతో కేవలం పాలపైన ఉండి ఏ ఆహారం తీసుకోకుండా దీక్ష చేసి స్వామివారు పాదయాత్ర బయలుదేరినారు. ఈ సందర్భంగా మా గాంధీనగర్ గ్రామ శివారులోని మూలమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సు తీసుకొని పాదయాత్ర బయలుదేరినారు. ఆయన చేసే గంగా స్నానము, ఆయన చేసే పాదయాత్ర, ఆయన చేసే దీక్ష ఎటువంటిదంటే ఈ లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖసంతోషాలతో బతకాలని, అందరూ కూడా ఏ పాపాలు చేయకుండా ఆ దేవుడి కటాక్షంలో దేవుడు ఆశీస్సులతో సుఖసంతోషాలతో బతకాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన కోరుకుంటూ అందరినీ కూడా భక్తులందరినీ తనతో పాటు దీక్ష తీసుకెళ్లి అందరు గంగా స్నానం చేయించి మళ్ళీ పాపాలు చేయకుండా దేవుడి పట్ల భక్తితో దయతో అందరూ ఆయన గౌరవంతో అందరూ ఉండాలని ఆయన చెబుతూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, ఏవైతే ఈ మానవ పుట్టుక ఉందో ఈ భగవంతుడి సేవ కోసమే అని చెప్పేసి ఆయన చెప్పే పద్ధతి ఈ విధంగా పాదయాత్రలో ఆయన గంగా స్నానం చేయించే పద్ధతిలో ఆయన బోధించే తత్వంలో కనబడుతుంది. కావున అమ్మవారి ఆశతో ఈరోజు ఆయన పాదయాత్ర బయలుదేరిన అందుకోసం మేము అందరం కూడా ఆయనకు సాధారణంగా ఆహ్వానించి అమ్మవారి దీక్షలో అమ్మవారి కటాక్షంలో ఆయన ఆశ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఆయన బయలుదేరి వెళ్ళినారు. ఈ సందర్భంగా ఆయనకు సదా రుణపడి ఉంటామని కోరుకుంటూ
ఓం నమః ఓం శివాయ. నమ శివాయ. ఓం నమ